ఈరోజు యువకులు ఎక్కువగా డ్రగ్స్ అలవాటు పడి చెడిపోతున్నారు. దానికి ముఖ్య కారణము వాళ్ళలో ఒకలాంటి టీనేజ్‌లో పెరిగే ప్రెషర్స్. అది ఫ్రెండ్స్ వలన గానీ, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ వలన గానీ, కొన్ని ప్రెషర్స్ వలన వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి ఈ డ్రగ్స్‌కి అలవాటు పడుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కొన్ని విషయాలు ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ తోటి దూరమై సోషల్ మీడియాలో కొంత ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ డ్రగ్స్‌కి స్మోకింగ్ గానీ, లేకపోతే ఆల్కహాల్ గానీ, లేకపోతే డ్రగ్స్ ఏవైతే బ్రౌన్ షుగర్ గానీ, లేకపోతే ఇతరత్ర డ్రగ్స్ ఉన్నాయో అవి అలవాటు పడుతున్నారు. అంతేకాకుండా మన వెస్టర్న్ కల్చర్‌కు అలవాటు పడి సొసైటీలో ఉండే అనారోగ్యకరమైన సిట్యుయేషన్స్‌లలో ఈ డ్రగ్స్ బారిన పడతారు. అంతేకాకుండా అతి ఉత్సాహము, క్యూరియాసిటీ అంటే ఈ యువకులలో ఒకలాంటి తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం, ఎలా ఉంటుందని చూద్దామనే క్యూరియాసిటీ తోటి కూడా వాళ్ళు అలవాటు పడిపోయి చెడిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా డిజైర్ టు బి దెమ్‌సెల్ఫ్ అంటే వాళ్ళని వాళ్ళు గొప్పగా ఊహించుకోవడం, వాళ్ళు ఒక పద్ధతిన పెరగాలనుకోవడం, లోన్లీనెస్ ఫీల్ అవ్వడం, ఇండివిజువల్‌గా ఫీల్ అవ్వటం వలన వాళ్ళని వాళ్ళు ఒక ట్రాన్సిట్‌లోకి ఈ యొక్క డ్రగ్స్ అలవాటులోకి పోయి చెడిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో, ఇలా మనం ఈ డ్రగ్స్ అలవాట్లు పడడానికి కారణాలు ఇవిగా భావించడం జరుగుతుంది.